హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న టేస్టీగా ఉండేటువంటి పొన్నగంటి ఆకు మామిడికాయ పప్పు ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయ ఫ్లేవర్తో అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీకు తెలిసిందే కదా, ఈ పప్పు అనేది వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్లో నేనైతే ఉడికించుకున్నాను కందిపప్పుని. 1 కప్పు కందిపప్పు కుక్కర్లో వేసి వాటర్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఆ విధంగా 2-3 సార్లు చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ పోసుకోవాలండి. మీరు గ్లాస్ తీసుకుంటే గ్లాసు, కప్పు తీసుకుంటే కప్పు. 5 కప్పులు అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఉడికిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది పప్పు అనేది. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు పొన్నగంటి ఆ కట్టలు తీసుకొని లేత కాడలతో సహా ఒలుచుకున్నానండి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మామిడికాయ అయితే నేను ఒక చిన్న మామిడికాయ తీసుకొని పైన తొక్క తీసి విధంగా ముక్కలు కట్ చేశానండి. అది కూడా వేసేద్దాము. దాంతోపాటు టమాటాలు అయితే వేసానండి. టమాటాలు అయితే ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మామిడికాయ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది టమాటా అనేది. అందుకని టమాటాలు ఎక్కువ వేయట్లేదు. ఒక మీడియం సైజు టమాటా అయితే తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నానండి. అది కూడా వేసేద్దాము. ఇప్పుడు దీంట్లో 8 కానీ 9 కానీ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువ అయితేనే బాగుంటుంది పప్పులోకి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు ఏ విధంగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది ఒకసారి చూసుకొని తగ్గిందనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నానండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపులు, ఇంగువ అయితే వేస్తున్నాను. నేనైతే పచ్చెనపప్పు, మినపప్పు పప్పుల్లో కానీ రసాలు వాటిలోకి వేయనండి. మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయను. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కొంచెం వేయించుకుందాము. కరివేపాకు వేయించుకునేంత వరకు. ఇప్పుడు దీంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు అయితే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీకు కావాలంటే కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేశానండి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఇంగు కూడా వేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ మాత్రమేనండి. వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి ఇంగు వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఇంగు ఫ్లేవర్ ఎక్కువ వాడతాను కాబట్టి ఇంగు వేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఉల్లిపాయ కూడా కలర్ మారింది, మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పప్పు మిశ్రమాన్ని, అదంతా వేసేసుకుందాము. వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. పప్పు అనేది 5 నిమిషాల పాటు ఉడికితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది తిరగమూత వేసేసి 1 నిమిషాల ఉంచి తీసేస్తారు. అలా కాదండి, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఉన్నా కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆపేసుకోవడమే. ఇది కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి ఆకు మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.